మీరు మీ సినిమాలు మీరు డైరెక్ట్ చేసుకోవడం కాకుండా తెలుగు హీరోస్తో డైరెక్ట్ చేయాలంటే ఎవరితో చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు. ఓకే సార్, అశ్వత్ గారు చెప్పినట్టు ఎనీ రీజన్స్ ఆర్ దట్ ఇన్స్పైరింగ్ మూమెంట్స్? I like the mass of Pawan sir. Yeah. And I like the swag of Allu Arjun sir. వావ్, అమేజింగ్. సో చూద్దాము, వి నెవర్ నో, ఎప్పుడైనా జరగచ్చు. సో ఎస్, ఈ సినిమాలో మా అందరికీ తెలుసు యూత్ కనెక్ట్ అయ్యే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక స్టూడెంట్లోని పొగరు, ఆ ఉడుకు రక్తం, ఇవన్నీ చూపిస్తున్నారు అని అర్థమవుతోంది. బట్ బియాండ్ దట్ దెర్ ఇస్ అన్ ఎమోషన్ ఇన్ ద ఫిల్మ్. కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిల్మ్ కాబట్టి ఆ లెర్నింగ్ ఫేజ్ అనేది చూపిస్తూ వచ్చారు కాబట్టి ఐ వాంటెడ్ టు నో వాట్ ఈస్ దట్ వన్ లెసన్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ యువర్ రియల్ లైఫ్ డ్యూరింగ్ యువర్ growing age, while growing up, what is that one lesson you have learned in your life? I've learned a lot of lessons in my life. One to share with us. One to share is like, I just thought like I should not hurt anyone. Okay. Yeah, if anyone is getting hurt by our words, I feel really bad for it. So I'll start reducing those things. Okay. And I'll avoid those words. If I come to know it hurts someone, yeah, that is one of the, to be pleasant to all. That's it. వీలైనంత తక్కువ హర్ట్ చేయాలి అని నేర్చుకున్నారు. ఓకే, సో ఇది ఆయన చేసి నేర్చుకున్నారు. మీరందరూ కూడా జాగ్రత్త పడి ఇలాంటి మాటలు విని కూడా నేర్చుకోవచ్చు. అండ్ యాక్చువల్లీ బ్రేకప్ గురించి కూడా, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ యువర్ బ్రేకప్స్? అండ్ ఇక్కడ ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఉన్నారు కాబట్టి 2 పర్స్పెక్టివ్స్ తెలుసుకుందాం. కయాదు 1 పర్స్పెక్టివ్ ఫ్రమ్ ఎ గర్ల్ అండ్ బాయ్. ఎస్, బ్రేకప్ నుంచి ఏం నేర్చుకున్నారు? In a breakup, it will always be like we will want to fall in love. And when in love, we always wanted to break up. అమ్మా, ఎంత ఫిలాసఫీ చెప్పారు ఇంత చిన్న దాంట్లో. దట్ ఈస్ ప్రదీప్ గారు, థ్యాంక్ యూ. అండ్ నౌ కయాదు ఈస్ డీప్లీ థింకింగ్.